ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మాటల యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా ముదురుతుంది. నిన్నటి వరకు కేవలం విమర్శలకే పరిమితమైన రాజకీయ నాయకులు ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు సవాళ్ల వరకు వెళ్ళిపోతున్నారు. తాజాగా న్యాయవాది జాడా శ్రవణ్ నారా లోకేష్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని, తన వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన చేసిన మాస్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినవి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణానికి అర్థం పడుతున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో జాడా శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జగన్ నాయకత్వంపై తనకున్న అంచలంచలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే ప్రత్యర్థి వర్గానికి ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీ అండదండలు ఉన్నంతకాలం ప్రతిపక్షాలు బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా న్యాయవాదులు చట్టం పరిధిలో మాట్లాడతారని భావిస్తారు. కానీ ఇక్కడ జాడా శ్రవణ్ పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకర్తగా మారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం విశేషం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇట్లాంటి భాష వాడడం తగదని వారు విమర్శిస్తున్నారు. అయితే జాడా శ్రవణ్ మద్దతుదారులు మాత్రం దీన్ని ఒక సామాన్యుడి గొంతుకగా అభివర్ణిస్తున్నారు. లోకేష్ తన ప్రసంగంలో వాడుతున్న భాషకు ఇది ప్రతిస్పందన మాత్రమేనని వారు వాదిస్తున్నారు. జగన్ ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరనే మాటలో ఆయన పట్ల ఉన్న విధేయత కంటే కూడా వ్యవస్థలపై ఉన్న నమ్మకం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తే రాబోయే రోజుల్లో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు మరింత ఉధృతం కానుందని స్పష్టమవుతుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే, కానీ వెంట్రుక కూడా పీకలేరనే స్థాయిలో చర్చ వెళ్లడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురి చేస్తుంది. లోకేష్ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అన్నది పక్కన పెడితే ఇది కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అండ తనపై ఉన్న నీడ అని శ్రవణ్ భావిస్తుంటే లోకేష్ వర్గం మాత్రం దీన్ని అధికార మదంగా అభివర్ణిస్తుంది. మొత్తానికి జాడా శ్రవణ్ చేసిన ఈ మాస్ వార్నింగ్ అటు రాయలసీమ నుంచి ఇటు కోస్తా వరకు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ జరగాల్సిన వేదికపై ఇట్లాంటి వ్యక్తిగత సవాళ్లు రాజ్యమేలడం దురదృష్టకరం. అయితే నేటి రాజకీయాల్లో ఎవరి బలం ఎంత అని నిరూపించడానికి ఇవే ప్రామాణికంగా మారుతున్నాయి. జాడా శ్రవణ్ హెచ్చరిక కేవలం లోకేష్కు మాత్రమే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సవాల్గా కనిపిస్తుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా సామాన్య ప్రజలు మాత్రం ఈ మాటలు యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అని ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వతశత్రువులు శాశ్వతమిత్రులు ఉండరు, కానీ ఇలాంటి పౌరుష పదజాలం మాత్రం ప్రజల మనసుల్లో చిరకాలం ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ దీనిపై ఎలా స్పందిస్తారో లేదా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.